ప్రభునందు మిక్కిలి ప్రియులైన మీ అందరికీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈరోజు మన ముందు దేవుడు ఉంచిన మాటల్ని నేను మీకు తెలియజేయాలన్న ఆశతో ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండము 2వ అధ్యాయము 8వ మాట చదువుకుందాం. అక్కడ దేవుడు ఏదెనులో ఒక తోట నిర్మిస్తాడు. ఆ తోట దేవుని కన్నులకు రమ్యమైనదిగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. దానిలో నరుణ్ణి తీసుకొచ్చి దానిలో ఉంచుతాడు. 2వ అధ్యాయంలో 15, 16, 17 వచనాల్లో కూడా అవి చెప్పబడతాయి. దాన్ని కాయటానికి, దాన్ని సేద్యపరచడానికి, అంటే తోటను బాగు చేయటానికి, అలాగే దాన్ని కాయటానికి, సేద్యపరుస్తూ కాస్తూ ఉన్నప్పుడు ఆ తోట ఫలాలు నిరభ్యంతరంగా తినటానికి దేవుడు పూర్తి స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని నరునకు దేవుడిచ్చాడు. అంటే ఆదాముకి ఇచ్చాడు. ఈ రోజున నేను ఒక మాట తెలియజేయాలనుకుంటున్నాను. ఈరోజు పాఠ్యాంశానికి ఒక పేరు పెట్టాలని ఆశతో ఉన్నా. అదేంటంటే, దేవుడిచ్చే ఆశీర్వాదాలను మనుష్యుడు నిల్చోపెట్టుకోవాలి. చాలా మందిని దేవుడు దీవిస్తాడు. ఉదాహరణకి, దేవుడు చాలా మందికి బలాన్ని ఇస్తాడు. దాన్ని దాచుకోవాలి, కాచుకోవాలి. సౌందర్యాన్ని ఇస్తాడు. దాన్ని దాచుకోవాలి, కాచుకోవాలి. పిల్లల్ని ఇస్తాడు. వారిని దాచుకోవాలి, కాచుకోవాలి. ధనాన్ని ఇస్తాడు. దాన్ని కూడా, డబ్బిస్తాడు, దాన్ని కూడా దాచుకోవాలి, కాచుకోవాలి. జ్ఞానం ఇస్తాడు. దాన్ని కూడా దాచుకోవాలి, కాచుకోవాలి. ఇల్లు, పొలాలు, స్వాస్థ్యాలు ఇస్తాడు. వాటిని కూడా దాచుకోవాలి, కాచుకోవాలి. వాటి ద్వారా వచ్చే సంపద నువ్వు దేవుని కొరకు ఖర్చు పెట్టాలి, నీ కొరకు వాడుకోవాలి. అయితే ఇవన్నీ ఆశీర్వాదాలు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఈ భూమి మీద ఉన్న నరుడు జాగ్రత్తగా వాటిని కాపాడుకోవలసిన ధర్మం పాటించాలి. లేకపోతే దేవుడిచ్చే ఆశీర్వాదాన్నే మానవుడు కోల్పోతాడు. ఇప్పుడు ఒక కుటుంబాన్ని మనము పోషించాలి అంటే, ఒక 2 బిడ్డలు ఉన్నారనుకుందాం, భార్య, ఆ కుటుంబంలో 4, నెలవారీ అయ్యే ఖర్చులు, సొంతిల్లుంటే పర్వాలేదేమో కానీ, లేకపోతే అద్దెలలో ఉండి అటువైపు సేవ చేయటమైనా, ఇటువైపు కుటుంబాన్ని పోషించుకోవడమైనా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. వీరిని పెంచడానికి, వీరిని పోషించడానికి మనిషి ఎంతగా శ్రమిస్తున్నాడో అర్థమవుతుందా? కొన్ని ఇళ్లల్లో అటు భార్య, ఇటు భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేసినా, ఇద్దరూ కష్టపడుతున్నా, ఇద్దరూ సంపాదిస్తున్నా, ఇంకా ఆ ఇంటికి కొరతగాను, కొదువుగాను ఉంటూనే వస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడు భార్యకు 1,00,000 రూపాయల జీతం, భర్తకు 1,00,000 రూపాయల జీతం, అంతకు మించి
వస్తునేటప్పుడు ఆ ఇంటిలో ఉన్న 2 ప్రాణాలకి ఇద్దరు బిడ్డల్ని పెంచడానికి 4 ప్రాణాలకి 2 లక్షలు సరిపోవట్లేదా? 4 ప్రాణాలకి 2 లక్షలు సరిపోవటం లేదు. ఇంకెంత వచ్చినా సరిపోదు అన్నట్టుగా కొన్ని కుటుంబాలు ఉంటున్నాయి. ఎందుకు అలా ఉంటున్నాయో ఈ రోజున నేను కొన్ని మాటలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఏదైనా వనములో ఆహారం తినటానికి దేవుడు ఆదామును అవ్వమ్మను పెద్ద కష్టపడనవ్వలేదు. వాళ్ళు ఏ జాతి పక్షినైనా తినొచ్చు, ఏ జాతి పశువునైనా తినొచ్చు, ఏ జాతి ఫలానైనా తినొచ్చు, కానీ ఒక్క వృక్ష ఫలాన్ని మినహా అన్ని ఫలాల్ని నిరభ్యంతరంగా తినవచ్చును అని అన్నాడు. అంటే దేర్ వాస్ నో రెస్ట్రిక్షన్ ఫర్ హిమ్ టు ఈట్. ఆ ఏదైనాలో ఉన్నటువంటి ఆ తోటను ఆదాము అనేటటువంటి నరునికి, ఆదాము అవ్వకు దేవుడు అప్పగించేశాడు. దేవుడు నరుణ్ణి అంటే ఒకరిగా చూడలేదు. ఆదామును అవ్వని ఒకరిగానే చూశాడు. అవ్వ ఆదాములో తీయబడింది కాబట్టి, అవ్వ ఆదాములో భాగమే కాబట్టి నరునిగా చూచాడు. వారిద్దరూ ఒకటే అన్నట్టుగా చూచాడు. ఈ రోజున ఆడవాళ్ళ హక్కులు, మగవాళ్ళ హక్కులు అని తన్నుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు రిజర్వేషన్ల కోసం. అలాగే రాజకీయ పార్టీలో రిజర్వేషన్ కోసం, గవర్నమెంట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం, కుల ప్రాతిపదిక, కుల విభజన, గణ విభజన, అలాగా కేటగారికల్గా క్యాస్ట్ డివిజన్స్, ఇవన్నీ కూడా ఈరోజు వస్తున్నాయి. అలాగే లేడీస్కి, జెంట్స్కి రిజర్వేషన్లు గొడవ వస్తుంది, హక్కులు గొడవ వస్తుంది, అధికారాల గొడవ వస్తుంది, సంపాదన గొడవ వస్తుంది, సంసారంలో గొడవలు వస్తున్నాయి. రకరకాలుగా చాలా ఉన్నాయి ఈ రోజుల్లో. కానీ దేవుడి దృష్టిలో వాళ్ళిద్దరినీ దేవుడు ఒక్కరిగానే చూచాడు. ఈ రోజున నేను మా ఆయన ఒక్కరమే అని భావించే ఆ స్త్రీ ధన్యురాలు. నేను నా భార్య ఒక్కలమే అని భావించే భర్త ధన్యుడు. ఎందుకంటే దేవుడు దృష్టి అలాంటిది, దేవుడు జ్ఞానం అలాంటిది, దేవుని ఆలోచన అలాంటిది, దేవుడి నిర్ణయం అలాంటిది. కాబట్టి భార్య వేరు, భర్త వేరు కాదు, వారిరువురు ఒక్కరే. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆ నరుణ్ణి, అంటే ఆదామును అవ్వను కూడా తీసుకొచ్చి ఏదైనా ఒక తోటలో ఉంచాడు. ఆ తోట ఎలాగ ఉంది తెలుసా? వెరీ ప్లెజెంట్గా, వెరీ బ్యూటిఫుల్గా, దేవుని దృష్టికే చాలా ఆహ్లాదంగా అనిపించిందంట. దేవుని దృష్టికంట అది ఆకర్షించిందంట, అది మంచిగా అనిపించిందంట, రమ్యమైనదిగా అనిపించిందంట. అంటే చాలా ఇష్టపడ్డాడు దేవుడు ఆ తోటని. నరునికి అలాంటి తోటను అనుగ్రహిస్తే అది ఆహారమునకు మంచిది. మంచి తోట ఇచ్చాడు, ఆహారమునకు మంచిది. చూసారా? ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు
ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను, జీవవృక్షమును, మంచి చెడ్ల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించను. ఆహారానికి మంచిదైనటువంటి తోట ఇచ్చాడు, ఆహ్లాదానికి మంచిదైన తోట ఇచ్చాడు, ఆరోగ్యానికి మంచిదైన తోట ఇచ్చాడు. ఏం కావాలి? దేవుడు మంచిదే ఇచ్చాడు. దేవుడు చెడ్డదేమేవలా. నరులకు మంచి చేస్తాడు దేవుడు. మంచిది, మంచి తోట ఇచ్చాడు, మంచి మొక్కలు ఇచ్చాడు, మంచి ఆహారం ఇచ్చాడు, మంచి వృక్షాలను ఇచ్చాడు. హల్లెలూయా. వాటిని జాగ్రత్తగా చూసుకోవడానికి, కాయటానికి, అలాగే వాటి ఫలాలు తినటానికి స్వేచ్ఛనిచ్చాడు, స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఒకే ఒక నిర్బంధాన్ని పెట్టాడు, ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒకే ఒక నిబంధన చేశాడు. పలానా చెట్టు వృక్ష ఫలాలు నువ్వు తినకూడదు. తిన్న రోజున నిశ్చయముగా నువ్వు చస్తావు. ఆజ్ఞ తినకూడదు అనేది ఆజ్ఞ. తన నిబంధన ఏంటంటే చచ్చిపోతావు. డెఫినెట్గా అది చేస్తే చచ్చిపోతావు, అది చేయకపోతే బతుకుతావు అనేటువంటి ఆ వడంబడిక, ఆ ఆజ్ఞ, ఇవన్నీ ఇచ్చి చెప్పాడు. ఇంకా ఏ పళ్ళైనా నువ్వు ఫ్రీగా తినొచ్చు, దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఏమీ కూడా నీకు ఉండవు అని చెప్పి ఏం చేశాడంటే ఆ తోటలో తీసుకొచ్చి పెట్టాడు. మరి ఈ తోటను వర్ణించడానికి చాలా విషయాలు ఉంటాయి, కానీ దేవుడు ఎలా బ్రతకమన్నాడో, ఎలాగ ఆజ్ఞాపించాడో, ఎలాగ జీవించమన్నాడో అలాగన కొన్నాళ్ళ వరకు జీవించిన తరువాత ఆదాముకు అవ్వకు మధ్యలో సర్పం వచ్చి ఆ సర్పము ఆదామును అవ్వను మోసపుచ్చింది. అంటే సాతాను సర్పములోనికి ప్రవేశించడం ద్వారా సాతాను సర్పపు శరీరాన్ని ఎంచుకొని మానవ శరీరం మీద దాడి చేసి దేవుని ఆజ్ఞలను మీరడంలో, దేవుని ఆలోచన ప్రకారం, దేవుని మార్గాల్లో నడవడం, దేవుని నియమం ప్రకారం, నిబంధన ప్రకారం బ్రతకడం అనేది పాడు చేసేటటువంటి ఆలోచనలతో ఈ సర్పము మనిషి జీవితాన్ని నాశనం చేసేసింది. తద్వారా ఏం జరిగిందంటే చాలా పంచాయతీ జరిగింది అక్కడ. దేవుడు ఏ ఫలాలనైతే తినొద్దు అని అన్నాడో ఆ ఫలాల్ని తినేటట్టు చేశాడు సర్పం. అదేం కాదు, అదేమైపోదు, మీరు జ్ఞానులు అయిపోతారు, దేవుడు అంత తిరిగి వచ్చేస్తుందా మీకు, మీరు తినొచ్చు అనేటటువంటి దుర్బోధ, దేవునికి విరోధమైన బోధ, దేవునికి విరోధమైన మాటలు, దేవునికి విరోధమైన ప్రసంగం చేసి మనుష్యులను బోల్తా కొట్టించాడు. అప్పుడు పంచాయతీ పెట్టాడు దేవుడు. పంచాయతీ పెట్టి, ఏమండి ఈ రోజున ఒక సపోటా పండు నువ్వు పండించాలంటే నువ్వే విత్తనాలు కొనుక్కొని భూమిని దున్ని విత్తనం వేసి దానికి నీళ్లు కట్టి దానికి ఎరువు వేసి చేసి కాసి ఫలించే వరకు నువ్వు ఎదురు చూడాల. కానీ అటువంటి కష్టం లేకున్నా, అది సపోటా పండు అవనివ్వండి, మామిడి పండు అవనివ్వండి, లేకపోతే బొప్పాయి పండు అవనివ్వండి, లేకపోతే నారింజ అవనివ్వండి, లేకపోతే యాపిల్ అవనివ్వండి, లేకపోతే ఈ రకరకాలుగా మనం ఫ్రూట్స్, ద్రాక్ష పండు అవనివ్వండి, ఏమైతే అన్ని వృక్ష ఫలాలని కూడా దేవుడు ఆ తోటలో చేసిన తర్వాత
ఆదాము పొలం దున్నుకున్నానే, ఆదాము ఎరువులు వేయకున్నానే, ఆదాము మొక్కలు మొలిపించుకున్నానే, దేవుడే మొలిపించి వృక్ష ఫలాలు ఇచ్చేటటువంటి ఫలాలిచ్చే వృక్షాలను అక్కడ పెట్టినప్పుడు, మొలిపించినప్పుడు ఆదాము ఎటువంటి చెమట కార్చకున్న స్వేచ్ఛగా హ్యాపీగా తాను తీసుకుని తినగలిగేటటువంటి కృపను పొందినటువంటి ఈ మానవుడు ఎప్పుడైతే దైవిక మార్గాన్ని తప్పి, నీతి మార్గాన్ని తప్పి, ప్రభు మార్గాన్ని తప్పి బ్రతకడం మొదలు పెట్టాడో దేవుడు ఏం చేశాడో తెలుసా? 3వ అధ్యాయం ఆదికాండం 23వ వచనంలో ఒక మాట ఉంటుంది. 22 నుంచి చదువుకుంటే, అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంట వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతని పంపివేశను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఇక్కడ ఏం జరుగుతుంది? దేవుడట ఆ తోటలో నుండి ఆదామును బయటకు పంపివేశాడట. ఇంకొక మాటలో చెప్పాలంటే వెళ్ళగొట్టాడంట. వెళ్ళగొట్టాడు. ఏదైనా సరే కాచుకున్నంత వరకు, దాచుకున్నంత వరకు నీదే. దాన్ని పోగొట్టుకున్నావా తిరిగి పొందటానికి మనకు జన్మల కాలం పడుతుంది, తెలుసా? అందుకోసమే దేవుడిచ్చేదాన్ని జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే కాచుకో. ఈ లోకంలో ఒక మాట ఉంటుంది, వనిత విత్తం పుస్తకం గతం గతః అంటారట. నాకు ఇలాంటి మాటలు ఎక్కువ ఇష్టం ఉండదు. నాకు శ్లోకాలు, పద్యాలు ఇలాంటివి ఎక్కువగా ఇష్టపడిన కానీ ఇందులో వేమన శతకాలు లేకపోతే ఇవ అలాంటివి లేవు. కాబట్టి వనిత అనగా స్త్రీ లేక భార్య, విత్తం అనగా డబ్బులు, పుస్తకం జ్ఞానమిచ్చే పుస్తకం, సుఖాన్నిచ్చే స్త్రీ, కష్ట సుఖాలు పంచుకునే స్త్రీ, కష్టపడి సంపాదించిన డబ్బు. ఎప్పుడైనా ఇతరుల చేతికి చిక్కాయా అవి మనకి మరి దొరకవంట. అవి వాళ్ళ గురించి మర్చిపోయామనంటే ఇంక మనం ఈ రోజున నిజమే కదా, పిల్లలు వయసులో ఉన్న శరీర కోరికల కొరకు ఇంకొకరిని మరిగిన స్త్రీ కన్న బిడ్డల్ని మరిచి కట్టుకున్న భర్తను విడచి ఆ శరీరాశలను ఎవరైతే నెరవేరుస్తున్నారో వారితో అన్యాయంగా అక్రమంగా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడే ఈరోజే నేను ఈ బార్బర్ షాప్కి వెళ్తే ఆయన ఒక చరిత్ర చెప్పాడు. 2 యవనస్తులన్నీ పిల్లలు, మగపిల్లలు, మావాలనండి. ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయితో వెళ్ళిపోయిందండి. ఆ భర్త ప్రాధేయపడ్డాడు బిడ్డల కొరకు. ఎంతగా ప్రాధేయపడ్డాడంటే ఊరు వారందరూ చేతులెత్తి దండం పెట్టారండి. నీకేదో ఇష్టం ఉంటే అటువైపు వెళ్ళు, ఇటువైపు ఉండు, కానీ బిడ్డలు పోతారు అని కాలు పట్టుకుని బతిమాలినా సరేట ఆవిడ కాలు దన్నంట. బిడ్డల్ని, యవనస్తుల్ని వదిలేసి, భర్తను వదిలేసి
ఆ స్వాతంత్రం ఇచ్చినప్పటికీ కూడా భర్త దగ్గర ఉండకున్నా, బిడ్డల దగ్గర ఉండకున్నా వాడెవడో మూడో వ్యక్తితో వెళ్ళిపోయి ఆ ఊరు వాళ్ళు మీ ఇద్దరు మా గ్రామంలో ఉండకూడదు, ఉంటే చంపేస్తాం అని బెదిరించడంతో వేరే పట్టణంలోకి వెళ్ళిపోయి బ్రతుకుతున్నారంట. ఇది ఫ్యాషన్ అయిపోయింది. ప్రియులారా, కుటుంబాన్ని కాచుకోవాలి. తప్పులు జరుగుతాయి, మానవ జీవితంలో తప్పులు జరుగుతాయి. కానీ కుటుంబాన్ని, భార్యను, బిడ్డల్ని కాచుకోవాలి, దాచుకోవాలి. కష్టపడే డబ్బును దాచుకోవాలి. చాలా మంది అయితే దేవుడికి పెడితే అది 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 తప్పు కాదు. నువ్వు దేవుడికి ఇచ్చావా, బాధపడకు, దేవుడు నీకు తిరిగి 100 అంతలు ఇస్తాడు. ఎంత కష్టపడ్డావో. చాలామంది దేవుడికి ఇచ్చిన తర్వాత బాధపడతారు. అలా బాధపడకండి. నీవు నీ సొంత సుఖాల కొరకో, లేకపోతే వ్యామోహాల కొరకో, లేకపోతే వ్యాపారంలో నష్టపోయో, వ్యాపారాల్లో పెట్టో, దేంట్లో పెట్టో నీ డబ్బులు పోగొట్టుకున్నావు అనుకుంటే అప్పుడు బాధపడి తప్పించు. కానీ నీ డబ్బునంతటిని దేవుడు రాజ్యంలో విత్తిన తర్వాత నువ్వు బాధపడకు. కష్టపడిన డబ్బు సంపాదించుకొని దాన్ని నిల్చోబెట్టుకోవాలి. సమయాన్ని నిల్చోబెట్టుకోవాలి. అలాగే డబ్బును నిల్చోబెట్టుకోవాలి, కష్టాన్ని నిల్చోబెట్టుకోవాలి. జ్ఞానం ఇచ్చే పుస్తకాన్ని దాచుకోవాలి, నిల్చోబెట్టుకోవాలి. ఆ పుస్తకం ఉన్నంత వరకు నీకు జ్ఞానం ఉన్నట్టే. నేను చెప్తా తర్వాత, పుస్తకం కోసం తర్వాత చెప్తా. ప్రియులారా, ఈ రోజున ఒక ఆలోచన నీకు రావాలి. అంత రమ్యమైనటువంటి, అంత దేవుని దృష్టిని ఆకర్షించినటువంటి ఆ తోట నరునికి ఇవ్వాలి అని భావించినటువంటి దేవుడు నరునికి ఇచ్చిన తర్వాత, నరునికి ఎలాగైతే ఇచ్చాడో, తోట ఇచ్చాడో, వృక్ష ఫలాలు ఇచ్చాడో, స్వాతంత్రాన్ని ఇచ్చాడో, స్వేచ్ఛనిచ్చాడో, అలాగే తన మాట కూడా ఇచ్చాడు. తన మాటను అంగీకరించి, తన మాటను గ్రహిస్తే అవన్నీ మనకు వస్తాయి. మొదట దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకండి అంటే ఆయన మాట వెతకాలి. ఆయన మాట ఏమన్నాడు ఆ మాట చెయ్యాల. కాబట్టి ఒకానొక రోజున ఆ ఆదామును తోటలో నుంచి వెళ్ళగొట్టాడు అని మనం చదువుకున్నాం 3వ అధ్యాయం 23వ వచనంలో. వెళ్ళగొట్టాడు, బయటికి తోసేశాడు, పంపివేశాడు. ఈ తోటలో ఉండకూడదు, పో 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 పో, ఈ తోటలో ఉండరా బాబు అని తీసుకొచ్చిన దేవుడే ఈ తోటలో ఉండకపో అని అన్నాడు. కారణం ఏంటి తెలుసా? దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని ఆదాము నిల్చోబెట్టుకోలేకపోయాడు. 2వ మాటగా చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయములో 51వ వచనం నుంచి 53వ వచనం వరకు మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము ఏముంటుంది అక్కడ చూద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచినొల్లని వారలారా, మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసించకయుండిరి. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిసిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదు. చాలా మంది దగ్గర బైబిల్ ఉంటుంది, చాలా మంది వాక్యాన్ని బోధిస్తారు, చాలా మంది వాక్యాన్ని వివరిస్తారు. అవి వేరే. చాలా మంది వాక్యాన్ని చదువుతారు,
చదవటం మంచిదే, బోధించడం మంచిదే, వివరించడం మంచిదే. కానీ చదివిన వాక్యాన్ని, వివరిస్తున్న వాక్యాన్ని అనుసరించడం, గైకొనడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఏమండి, కొన్ని రోజులకి ఈ పరిశుద్ధ గ్రంథం కూడా దొరకదు మనకి. మహాశ్రమలు వస్తాయి. ఆయన రాకడ ముందు ఎన్నో రకరకాల సమస్యలు వస్తాయి క్రైస్తవ సంఘాలకు. ఈ వాక్యాన్ని దేవదూతలు మనకు అనుగ్రహించారు. దేవదూతలు యేసు ప్రభు కోసం చెప్పుకొచ్చారు. వాక్యమైన దేవుడి కొరకు చెప్పుకొచ్చారు. ఆది యందున్న దేవుని కొరకు చెప్పుకొచ్చారు. శరీరధారి అయిన యేసుక్రీస్తు కొరకు చెప్పుకొచ్చారు. రక్షకుడిగా, లోకరక్షకుడిగా జన్మించినటువంటి దేవుని కొరకు దేవదూతలు మనకు ప్రకటించినాయి వాక్యాన్ని. వాక్యం శరీరధారి అయ్యాడయ్యా అని ప్రకటించినాయి. ధర్మశాస్త్రము, దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు, దేవుని శాసనాలు, దేవుని నియమాలు, దేవుని నిబంధనలు, ఇవన్నీ దేవుని కట్టడలు, దేవుని మాటలు, ఇవన్నీ కూడా దేవదూతల ద్వారా మనకు అనుగ్రహించబడ్డాయి. కానీ వాటిని మనమట గైకొన లేదు. అందుకోసం ప్రభు అంటాడు, నా మాట విని దానిని గైకొన్నువాడు, లేక నా మాట విని దాని ప్రకారము చేయవాడు నీతిమంతుని పోలిన వాడై బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలిన వాడై ఉంటాడు. వరద వస్తుంది, తుఫాను వస్తుంది, గాలి వేస్తుంది, ఆయన ఆ ఇల్లు కొట్టుకుపోకుండా నిలబడుతుంది. బుద్ధిహీనుడు దేవుని మాట వినడు, దేవుని మాట గైకొనడు. చెప్తున్నాడు కదా ఇక్కడ, మీరు దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారు. దేవుడు వాక్యం అంటే తెలుసు మీకు, తెలియదని కాదు, తెలిసినా దేవుని వాక్యానికి లోబడలేదు. ముష్కరులు వీరు, హృదయములను చెవులను చూసారా, యేసే క్రీస్తుని ఈ చెవితో విని ఈ హృదయంలో విశ్వసిస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి 6 అంగుళాల దూరంలో మనకి పాపక్షమాపణ, పరిశుద్ధత, రక్షణ కలుగుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి పెద్ద దూరమేం కాదు. అలాగే ఈ హృదయము, ఈ చెవి వాక్యము విన్నా గ్రహించలేదంట. చెవి గ్రహించలేదు, హృదయము గ్రహించలేదంట. వీళ్ళని ఏమంటారంటే మాట వినరు, మాట గ్రహించరు, మాట ప్రకారం నడవరు. ఇలాంటి వారు ముష్కరులు. దేవుని వాక్యం అయితే చేతిలో ఉంటుంది. దేవుని వాక్యం అయితే బైబిల్స్ అయితే ఇళ్లలో బోల్డన్ ఉంటాయి. ఒక ఆయన అన్నాడు, నేను సేవ చేసే కొత్తలో, ఆ వాక్యం ఏముందండి, రొట్టెని ఎలాగైనా విరుచుకోవచ్చండి అన్నాడు. రొట్టెని ఎలాగైనా విరుచుకోవడం ఏంటి అంటే, ఇది బైబిల్. రొట్టెను ఎలాగైనా విరవచ్చు అంటే, ఎలాగైనా విరవచ్చు అంటే, ఎలాగైనా బోధించవచ్చు, ఎలాగైనా విరిచివచ్చు, ఎలాగైనా బోధించవచ్చు. ఇది ఎక్కడ ధర్మం? ఇది నోనో. వడ్డించడానికి, వివరించడానికి యేసు ప్రభు చేతిలో రొట్టుండేటప్పుడు ఆకాశానికి పైకెత్తి తండ్రికి కృతజ్ఞత చెల్లించి ఆయన ప్రార్థన చేసి దేవుని కృపను వేడుకొని నన్ను ఇక్కడ నువ్వు బలపరచాలి అని చెప్పేసేసి దేవుని ఆజ్ఞను అందుకొని దాన్ని కృతజ్ఞతలు చెల్లించి ఆ రొట్టెను విరిచి వడ్డిస్తే అంతమందికి సరిపోయింది. అలా విరవాలి. ప్రార్థన చేయకున్నా, చదివిన వాక్యం కొరకు ప్రార్థన చేయకున్నా అది విరవబడదు, అనుగ్రహించబడదు. దాని మర్మం కానీ, దాని లోతు కానీ
దాని విషయం కానీ ఎవరికి తెలియదు. చదువుకున్న వాక్యం గురించి ప్రార్థన చేసుకోవాలి. ఆ వాక్యంలో ఉన్న సారాంశాన్ని దేవుడు ఆ ప్రార్థనా జీవితంలో దేవుడితో సహవాసం చేస్తున్నాం కాబట్టి దేవుని యొక్క సంగతులు అనేవి మనకి అర్థమవుతాయి. నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరము ఇచ్చేదను. నువ్వు గ్రహింపలేని సంగతులను నేను నీకు తెలియచేస్తాను. చదివిన వాక్యాన్ని నువ్వు ధ్యానం చేసి ప్రార్థన చేస్తే, దేవా దీంట్లో ఉన్నటువంటి మర్మం ఏంటని దేవుడిని అడిగితే గనుక అప్పుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి లోతైనటువంటి భావాలు దేవుడు మనకు తెలియచేస్తాడు. అలా వర్ణించాలి, అలా వివరించాలి, అలా వర్ణించాలి తప్ప కానీ ఇంకొక రకంగా వాక్యం ఉంది కదా, చదివేశాం కదా, చెప్పేద్దామనేటువంటి ధోరణిలో ఎవరు కూడా పరిచారకులు ఉండకూడదు అని నేను ఈ రోజున చెప్తూ ఉన్నాను. దేవుని పక్షాన మాట్లాడుతున్నాను. దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నాడు మీతో. దేవదూతలు శ్రేష్టమైన వారు తీసుకొచ్చి ధర్మశాస్త్రాన్ని మనకిచ్చారు. కానీ మన హృదయాలు, మన చెవులు దేవుని వాక్యానికి లోపరచబడలేదు. మన జీవితాలే లోబడలేదు. వాక్యానికి లోబడకున్నా వాక్యాన్ని చదివితే ఏముంది, వాక్యాన్ని బోధిస్తే ఏముంది. ఈరోజు అందుకోసమే సోషల్ మీడియా చాలా మట్టుకు కరప్షన్ అవుతుంది. మనుషులు ఫోకస్ అవుతున్నారు కానీ దేవుని సంగతులు మాత్రం ఫోకస్ కావటం లేదు. ఒకడు బాప్తిస్మం కోసం ఒక రకంగా బోధిస్తే ఇంకొక రకంగా బోధిస్తాడు. ఒకడు రక్షణ కోసం ఇంకో రకంగా బోధిస్తే ఇంకో రకంగా చేస్తాడు. ఒకడు రక్షణకు ముందు చేసిన పనులన్నీ రక్షణ తర్వాత చేస్తే ఆ కృపలో మనం ఉన్నాంలేండి, పర్వాలేదులేండి, మనకేం కాదు అని అంటాడు. అంటే రక్షణ పొందుకున్న తర్వాత తిరిగి లోకంలో చేసిన ముందు, రక్షణకు ముందు చేసిన పాపాలన్నీ కూడా మళ్ళీ చేస్తే మళ్ళీ అదేమవుతుంది? సరైన అవగాహన ఉండొద్దా? వాక్యాన్ని చదువుతున్నావు, పరిశుద్ధత అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, వాక్యం అంటే ఏంటి, ఈ వాక్యము మార్గమై ఉన్నాడు, ఈ వాక్యము జీవమై ఉన్నాడు, ఈ వాక్యం వెలుగై ఉన్నాడు, ఈ వాక్యం ఆహారమై ఉన్నాడు, ఈ వాక్యం అనేక పాదాలకు దీపమై ఉన్నాడు. ఇలాంటి వాక్యాన్ని చేత పట్టుకొని దాన్ని గైకొనకపోతే ఏమి లాభం? ఒకరి దగ్గర NIV బైబిల్ ఉంటుంది, ఒకరి దగ్గర KJV బైబిల్ ఉంటుంది, ఒకరి దగ్గర NKJV బైబిల్ ఉంటుంది, ఒకరి దగ్గర యాంప్లిఫైడ్ క్లాసిఫైడ్ ఉంటుంది, యాంప్లిఫైడ్ క్లాసిక్ బైబిల్ ఉంటుంది, కొంతమంది దగ్గర న్యూ యాంప్లిఫైడ్ క్లాసిక్ ఉంటుంది. రకరకాల వెర్షన్స్ బైబిల్స్ ఉంటే ఉండొచ్చేమో కానీ వాట్ దట్ యు ఆర్ రీడింగ్ ఫ్రమ్ ద హోలీ బైబిల్, you must listen to that word and you must receive that word. Adi, we have received the word of God from the angels, but we are not obeying to that word. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రంను మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదు. దేవుని వాక్యం ఆశీర్వాదం, దేవుని ఆజ్ఞ ఆశీర్వాదం, దేవుని నిబంధన ఆశీర్వాదం, దేవుని మందసం ఆశీర్వాదం, దేవుని సన్నిధి ఆశీర్వాదం, దేవుని వాక్యము ఆశీర్వాదం. ఆ వాక్యాన్ని మనం గైకొన్నాం, మనము పొందాం, కానీ దాన్ని గైకొనలేదంటే ఆచరించటం లేదు. ఏమంట? ఆచరించటం లేదు. మరి ఏంటి ఉపయోగం? ఏంటి సంగతి? సో అప్పుడు కూడా మనం వాక్యాన్ని నిరర్ధకం చేసుకున్నాం. అదే హృదయంలో వాక్యం ఉంటే, దేవా నేను నీ ఎదుట పాపము చేయకున్నట్లు
నీ వాక్యము, నీ మాట నా నోట, నీ మాట నా హృదయములో ఉంచు తండ్రి అని ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు? యేసయ్యా, ఈరోజు నేను ఇదిగో టెంప్ట్ అవుతున్నాను, ఇదిగో నేను నా శరీరము పాపం వైపు లాగుతుంది, దేవా నీ స్వాధీనంలోకి తీసుకొని ఆయన నా ఎదుట నీ మాటను చెయ్యా, నా మనస్సులో నీ మాటను చెయ్యా, నా హృదయంలో నీ మాటంచి నాయన, నా నోటిలో నీ మాటంచి నాయన, నా కన్ను ముందు కంటిలో నీ వాక్యం ఉంచు తండ్రి అని నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆ టెంప్టేషన్ పోతుంది. తెలుసా, ఎన్నో రకాల శోధనలు అనేవి మనకు ఎదురవుతుంటాయి, కానీ దేవుని మాట అయితే, దేవుని వాక్యం అయితే పొందాం, కానీ దేవుని వాక్యాన్ని గైకొంటలేము. యేసునైతే తెలుసుకున్నాం, కానీ యేసుని వెంబడించడం లేదు. దేవుని చిత్తం ఏదో తెలుస్తుంది, కానీ దాన్ని చేయలేకపోతున్నాం. చేయనైనది ఎరిగియు చేయకపోవటం పాపమే. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపమే. ఆజ్ఞాతిక్రమము పాపమే. మరి ఎందుకు మనం దాచుకోలేకపోతున్నాం? ఎందుకు మనం వాక్యాన్ని కాచుకోలేకపోతున్నాం? ఎందుకు మనం యేసు ప్రభువుని వెంబడించలేకపోతున్నాం? ఇవన్నీ మనం ఆలోచన చేసుకోవాలి, దాచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చివరగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయములో ఒక మాట అక్కడ రాయబడి ఉంది. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్య పెడితే, అక్కడ ఏమంటదట, మొదటి చదువుదా, కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు నాణ్యమైన ప్రతిఫలము పొంది ఉండగా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించిన చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించే చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఏమండి, రక్షణ అంటే సామాన్యమా? నువ్వు చేసిన పాపాలు నువ్వు తీసుకోలేక, కడుక్కోలేక, ప్రపంచమంతా తిరిగి ముడుపులు చెల్లించి నదుల్లో మునిగి ఎన్నో ప్రయత్నాలు చేసిన నీవు, అన్ని ప్రయత్నాలు చేసినా సరే వాటి వల్ల నీకు పాపక్షమాపణ, రక్షణ, పాప విమోచన కలగలేదే. కానీ యేసు ప్రభు వలన, యేసు ప్రభు చిందించిన రక్తము వలన, ఆయన శిలువ మరణ పునరుత్థానాల వలన మన పాపాలు క్షమించబడి, ఆయన రక్తంలో మన పాపాలు కడుగుబడి, మన పాప క్షమాపణ నిమిత్తమైనటువంటి రక్షణ ఆయన మనకు ఉచితముగా అనుగ్రహించాడే. అటు తర్వాత ఏంటట, అక్కడ అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, ప్రతి అక్రమమును అవిధేయతయు నాణ్యమైన ప్రతిఫలం పొందింది. నాణ్యమైన ప్రతిఫలం అంటే యేసు ప్రాణం, యేసు రక్తం, యేసు మరణం. ప్రతి అక్రమము, ప్రతి అవిధేయత, అబ్బాబాబాబాబా, నాణ్యమైన ప్రతిఫలాన్ని పొందుకున్నాయి. అంటే ఈ సృష్టిని చేసినటువంటి దేవుని ప్రాణాన్ని పొందుకున్నాయి.
ఆయన మన అవిధేయతలకు, మన అపరాధాలకు బలైపోయాడు. తన ప్రాణాన్ని ఇచ్చి, తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి మనల్ని రక్షించిన దేవునికి, ఆ గొప్ప రక్షణ ఇచ్చిన ఆ రక్షణ మనం ఎలా పోగొట్టుకుంటాం చెప్పండి? ఇంతకుముందు రక్షణ అంటే ఏంటో మనకు తెలియదు, కానీ ఇప్పుడు రక్షణ అంటే ఏంటో తెలిసింది. యేసు ప్రభు శిలువ మరణం ద్వారా. అందుకోసమే వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్ ఫర్ us. అందుకోసం మనం చెప్తాం, క్రీస్తు మా కొరకు, మన కొరకు శిలువ వేయబడ్డాడని చెప్పేసి మనం మాట్లాడతాం. ఎందుకు శిలువ వేయబడ్డాడంటే నీవు నేను రక్షించబడాలి, నీ పాపం నా పాపం క్షమించబడాలి, నీవు నేను ఆయనతో పాటు సదాకాలం పరలోకంలో జీవించాలి. తెల్లవారు 3:30కి లేచి ఒక దేవుని సేవకుడు చనిపోయాడు. 70 కిలోమీటర్లు ప్రయాణం చేసి మళ్ళీ వెంబడి రావడంతో కొంచెం నీరసంగా అనిపిస్తుంది. నేను ముగిస్తాను వేగంగా. ఇంత గొప్ప రక్షణ నీకు దేవుడిస్తే దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తావా? మళ్ళా ఏమంటాడంటే, ప్రభు బోధ చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారమైన సూచక్రియలు, మహత్కార్యాలు, నానా విధములైన అద్భుతాలు, వివిధములైన పరిశుద్ధాత్మ వరాలు మనకు అనుగ్రహించట చేత ఆ రక్షణ దృఢపరచబడింది మన జీవితాల్లో. నేను రక్షణ పొందుకున్నానని మనం ఎలా చెప్పగలుగుతామంటే, మొదటగా మన ప్రతి అవిధేయత, మన ప్రతి అతిక్రమము నాణ్యమైనటువంటి ప్రతిఫలాన్ని పొందింది. తరువాత ఆయన సూచక్రియలు, ఆయన బోధ, ఆయన మహత్కార్యాలు, ఆయన అద్భుతాలు, ఆయన పరిశుద్ధాత్మ వరాలు మనకు అనుగ్రహించడం చేత ఆ రక్షణ మన జీవితంలో దృఢపరచబడింది. హల్లెలూయా. అందుకోసం అన్యులకి మనకి తేడా ఏంటంటే, గొప్ప కార్యాలు దేవుడు మన ద్వారా చేయిస్తాడు, వారికి కృప లేదు. ఎవరైనా విశ్వసిస్తే సూచక్రియలు జరుగుతాయి, విశ్వసించకపోతే లేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే, అంత గొప్ప దేవుడు మళ్ళా 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 భూలోకానికి వచ్చి మన పాపాల కోసం మళ్ళీ ప్రాణం పెట్టే స్థితి ఉండదు. ఒక్కసారే ప్రభు ఒక్కడే. అర్థమైందా? ప్రభువు ఒక్కడే. ఆయన మరలా వస్తాడు, కానీ ప్రాణం పెట్టక కాదు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం రక్షణ కాపాడుకోవాలి. ఎలా కాపాడుకుంటాం? పరిశుద్ధాత్మ వరాల చేత కాపాడుకుంటాం, ప్రభు బోధ చేత కాపాడుకుంటాం, ఆయన చేసే సూచక్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యకాలు నీ జీవితంలో జరగడం ద్వారా నువ్వు కాపాడుకుంటావు. ఎన్ని మేలు చేస్తున్నాడు, ఎన్ని కార్యాలు చేస్తున్నాడు దేవుడు, ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు, ఎన్ని ఆశీర్వాదాలు తీసుకొస్తున్నాడు దేవుడు. నీ పాపాన్ని పోగొట్టిన దేవుడు, నిన్ను విడిపించిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు నీకు ఇన్ని మేలు చేస్తుంటే ఆయన ఇచ్చే రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తావా? రక్షించబడిపోతే మళ్ళా మొదటి పనులన్నీ చేయడానికి నువ్వేమైనా అర్హత పొందుకున్నవాడవా? నో. రక్షణ పొందుకున్న తర్వాత నీ జీవితం వేరే అవ్వాలి. ఇప్పటి నుండి క్రీస్తు యేసునందు ఉన్నవారు నూతన సృష్టి. వారు మాటలు నూతనంగా ఉంటాయి. పరలోకాన్ని నుంచి వచ్చిన మాటలు మాట్లాడతారు, దూతలు చెప్పిన మాటలు మాట్లాడతారు, దేవుడు చెప్పిన మాటలు మాట్లాడతారు, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు మాట్లాడతారు.
హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆ రక్షణ దేవుడు మనలో దృఢపరుస్తుంటే ఒకరికి స్వస్థ వరం ఇస్తాడు, ఒకరికి ప్రవచన వరం ఇస్తాడు, ఒకరికి అనేక రకాలుగా దేవుడు వరాలు ఇస్తుంటే ఆ వరాలు నీకు ఎందుకు వచ్చాయంటే నీలో రక్షణ స్థిరపరచబడ్డానికి, నీలో రక్షణ దృఢపరచబడ్డానికి మాత్రమే దేవుడు ఆ వరాలను నీకు ఇస్తున్నాడు. వాటిని మాత్రం నీవు నిర్లక్ష్యం చేస్తావు. వాటి పట్ల అవగాహన నీకు లేదు. అసలు స్వస్థ వరం అంటే అవగాహన లేదు, ప్రవచన వరం అంటే అవగాహన లేదు, వివేచన వరం అంటే అవగాహన లేదు, కృపావరాలంటే అలా అవగాహన లేవు, ఆత్మ వరాలంటే అవగాహన లేవు, ఆత్మ ఫలం అంటే అవగాహన లేదు. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి ప్రియులారా. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే మనకేం లాభం అవుతుంది? కాబట్టి రక్షణలో కొనసాగాలి. దేవుడి ఆశీర్వాదాలు 3 చెప్పాను. మొదటగా స్వేచ్ఛ, స్వాతంత్రం ఏదెను తోటలో ఇచ్చాడు, దాన్ని పోగొట్టుకున్నాడు ఆదాము. తర్వాత చెమట కాచడం మొదలుపెట్టాడు, దేవుని శాపాన్ని పొందుకున్నాడు, దేవుని తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డాడు, పంపివేయబడ్డాడు. రెండవదిగా చూసుకుంటే గనక ధర్మశాస్త్రాన్ని లేక దేవుని వాక్యాన్ని మనం పొందుకున్నాం, కానీ దేవుని వాక్యాన్ని గైకొనటం లేదు. ఎవరైతే నా మాట విని దాన్ని గ్రహిస్తాడో వాడు భూమి యందు 30 60 100 దీవించబడతారని మార్కు సువార్త 4:20 దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే దేవుని వాక్యాన్ని గైకొనలేకపోతుంది. దేవుని వాక్యమే జ్ఞానం, దేవుని వాక్యమే జీవం, దేవుని వాక్యమే మార్గం, దేవుని వాక్యమే వెలుగు. మూడవదిగా రక్షణ, ఆయనిచ్చే రక్షణను, పరిశుద్ధత, ఆయనిచ్చే రక్షణ, పరిశుద్ధాత్మ వరాలు, ఆయన బోధ మనం కాచుకోలేకపోతాం. అలా కాకుండా ఈ మూడింటిని కాచుకునే శక్తిని, కృపను దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. అమ్మగారు వచ్చి ప్రార్థన చేస్తారు. కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. సర్వసృష్టికి కారణభూతురాన్ని ఘనమైన నామములో స్తుతి స్తోత్రం తెలుస్తుంది తండ్రి ప్రభ. ఈ మధ్యాహ్నం కాల సమయంలో తండ్రి ప్రభ, ఈ దాస్ ద్వారా తండ్రి ప్రభ, ఈ బలమైన అయా వాక్యం, బలమైన స్వరం తండ్రి ప్రభ, ఈ దాస్ ద్వారా వినిపించో తండ్రి. ఇది స్తుతి స్తోత్రం తెలుస్తుంది తండ్రి ప్రభ. అయా తండ్రి ప్రభ, ఎస్ఏ నీ వాక్యంలో తండ్రి ప్రభ, అయా తండ్రి నిజంగా ప్రభ, నీ వాక్యంలో ప్రభ మన గాయకొని నీ వాక్యంలో జీవించడానికి ప్రభ అట్టి కృప మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తుంది తండ్రి ప్రభ. అలాగే తండ్రి ప్రభ, మాకు గొప్ప రక్షణను ఇచ్చో తండ్రి. ఆ రక్షణను ప్రభ నిర్లక్ష్యాన్ని చేయకున్నా తండ్రి, వాటిని మనం కాపాడుతూ ఉండాలి తండ్రి ప్రభ. అలాగే తండ్రి ప్రభ, నీ ఆశీర్వాదంలో ఏ విధంగా ప్రభ మేము భద్రపరచుకోవాలి, నీ దాసు ద్వారా ప్రభ, నీ వాక్యం ద్వారా ప్రభ మాకు వినిపించో తండ్రికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఆ దినంలో నా ప్రభ, ఆ ప్రభ ఆదమవ ఏ విధంగా ప్రభ అయా ఏదైనా వాటిక నుంచి ప్రభ వాళ్ళని వెనకొట్టవుతంటే అక్కడి నుంచి తండ్రి. కానీ ప్రభ నీ వాక్యంలో ప్రభ వాక్యం అనుసారి జీవించడానికి, అలాగే ప్రభ నీ వాక్యంకి విధేయంగా ఉండడానికి నీ కృపాని మా అందరికీ చూపమని ప్రార్థిస్తుంది తండ్రి. యేసయ్య ఈ వాక్యం ద్వారా ప్రభ, ఈ వాక్యంలో మీ రక్షణల ప్రభ వాళ్ళ స్థిరపరచమని ప్రార్థిస్తుంది ధృఢపరచమని ప్రార్థిస్తుంది తండ్రి. యేసయ్య నీ ఇచ్చిన ఆశీర్వాదం ప్రభ, మీ పరలోకంలో ప్రతి ఆశీర్వాదం, భూలోక సంబంధం ప్రతి ఆశీర్వాదం ప్రభు యేసు క్రీస్తునందున మాకు ఇచ్చో
వాటిని భద్రపరచడానికి, వాటిని ప్రభా అనుభవించడానికి ప్రభా నీ కృపను అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి ప్రభా వాక్యంలో సజ్జీవితం, వాక్యం అనుసార ప్రభా జీవించడానికి గట్టి కృప మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా ఆన్లైన్ ద్వారా ఎంతోమంది మీ వాక్యం విన్నారు తండ్రి. ప్రతి బిడ్డను ప్రభా పేరు పేరు దీవించండి, మా సంఘాన్ని దీవించండి, సంఘాన్ని దీవించండి. అలాగే ప్రభా ఈ పచ్చలను దీవించండి. ఈ పచ్చల కొరకు ఎంతోమంది ప్రార్థిస్తుంటండి. ఈ పచ్చల ద్వారా ఎంతోమంది దీవించబడుతున్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రభా ఆశీర్వదించండి అయా. ప్రభా ఆత్మీయంగా బలపరచండి అయా. వాక్యంలో స్థిరపరచమని ప్రార్థిస్తుంటండి. అలాగే ప్రభా మా సంఘంలో జతపరిచిన ప్రతి బిడ్డను కుటుంబిని పేరు పేరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఈ పరిచర్యకు కావాల్సిన ప్రతి అవసరం తీర్చండి, సహాయ సహకారాలు అందించండి. అలాగే ప్రభా మన బిడ్డల చదువులతో నీరు అంటకుండా ఉండండి ప్రభా. వాళ్ళు దోస్తున్న దీవించని ఆశీర్వదించండి అయ్యా. ప్రభా ఈ నెల అంతటిని కృప కాపులిచ్చి మమ్మల్ని నడిపించు దేవా. అట్లా బిడ్డ అదే విధంగా స్తుతిస్తోత్రం తెలుస్తుందండి. అలాగే ప్రభా జులై నెలలో ప్రభా తన ఆశీర్వాదంతో ప్రభా అడుగు పెట్టడానికి నీ కృప అందరికీ చూపించమని ప్రార్థిస్తుందండి. సమస్త మహిమగంట ప్రభా మీ నామ అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి పడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము కూడిన మనకందరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. చాలా నీరసంగా ఉన్నాను, దయచేసి ఈరోజు అర్థం చేసుకోవాల్సింది కోరుతున్నాను. గాడ్ బ్లెస్.